వామ్మో వార్ నైనో ఏం సినిమారా ఇది. ఇందాకనే యష్ నటించిన టాక్సిక్ మూవీ చూసిన మామ. ఒకవేళ మీరు ఈ మూవీ చూసి ఉంటే మీకు ఏమనిపించింది అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నాకైతే మూవీని చూస్తుంటా ఉంటే హాలీవుడ్ రేంజ్ లో అనిపించింది. ఒక కింగ్ కాంగ్ అండ్ గార్జిల్లా యుద్ధం చేస్తే ఎట్లుంటదో యష్ ఆ రెండు రకాలుగా పర్ఫెక్ట్ గా చేసిండు అనిపించింది. ఈ మూవీకి టాక్సిక్ అనే టైటిల్ పర్ఫెక్ట్ మ్యాచ్. మూవీ మొత్తంలో యష్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ మాత్రం మ్యాడ్ మ్యాక్స్ ఉంటది. సినిమా అంతా బ్రుటాలిటీ తోటి మారణ హోమం సృష్టిస్తాడు. కొన్ని సీన్స్ ఉంటాయి మామ, అవి చూస్తుంటా ఉంటది కక్కొచ్చింది మామ. ప్రతి యాక్షన్ ఎపిసోడ్ ముందు యష్ చిన్న చిన్న డైలాగులు కొడతాడు అనమాట. సో అవి నాకు బాగా రాసుకున్నారు అనిపించింది. కొన్ని మూవీస్ లో గర్ల్స్ ని మెజారిటీ ఆఫ్ ది సెక్షన్స్ వరకు ఫైటింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇందులో ఉన్న హీరోయిన్స్ అంతా అదే కాకుండా మిగతా కో ఆర్టిస్టులు గర్ల్స్ లు ఎవరైతే చేశారో మొత్తం ఒక ఆడ మొగ అని ఏముండదు, ఇష్టం కచ్చినట్టు కొట్టుకుంటారు. మొత్తం బ్రూటాలిటీ తోటి నిండిపోయింది మా. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ మాత్రం మజా అనిపించింది. ఎక్కడైతే మనకి కొద్దిగా లాగ్ అవుతుంది, బోర్ అవుతుంది అన్న ప్రతిసారి యష్ ఒక చిన్న డైలాగ్ కొడతాడు, దాని తర్వాత పెద్ద విధ్వంసమే సృష్టిస్తాడు. ఒక ఉమెన్ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ గారు ఇంత పెద్ద వరల్డ్ బిల్డింగ్ చేసిందంటే క్లాప్స్ కొట్టాల్సిందే. సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచ్ గా గ్రాండ్ గా అనిపించినాయి. ఓవరాల్ గా సినిమా చూసి థియేటర్కి వెళ్ళి బయట కష్టపడికి మాత్రం ఒకటే మాట చెప్తా, యాక్షన్ లవర్స్ కి మాత్రం ఐ ఫీస్ట్ ఈ మూవీ.